ఉపదేశులము ప్రియులారా మన. ప్రతి వారం శుక్రవారం ఈ విధంగా వస్తున్నామంటే పిల్లరా, ప్రతి ఆదివారం వస్తున్నామంటే మరి ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటున్నామో ప్రతి ఒక్కరం గమనించాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకంటుందంటే ఈ మాటలు దయచేసుకున్నారా, రోజు రోజుకు మన ఆయుష్ తగ్గుతుంది, పెరగడం లేదు. అర్థమవుతుందా? రోజు రోజుకు మనం చనిపోతాం, చావు దగ్గర అవుతున్నాం. కనుక మనం ఇంకా కొద్ది రోజులు బ్రతుకుతాము అనుకుంటే అది మనకు బ్రతికేటట్టుగా కనిపించటం లేదు. కనుక క్రైస్తవునికి దేవుడు తన సన్నిధానానికి వచ్చినప్పుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? అసలు మనము సంఘానికి ఎందుకు రావాలి, మందిరానికి ఎందుకు రావాలి, ఇక్కడ వస్తే మనకేం లాభం అని మనం అనుకుంటాము. ఆ లాభాలు మనకు అర్థమైతే పిల్లరా మన జీవితము ధన్యమవుతుంది. ఆ ధన్యతలో మనం సంతోషించే, ఆనందించే భాగ్యాన్ని దేవుడిస్తాడు. కనుక పిల్లరా, ఈ సృష్టిని చేసిన దేవుడు భూమిని కానీ, ఆకాశాన్ని కానీ, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, అందులో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఇచ్చి మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆ ఆరోగ్యంతో పాటు దేవుడేమనుకున్నాడు తెలుసా పిల్లరా, మనిషికి రోగం లేని జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ఏం లేని జీవితము? ఎప్పటి వరకు ఆ జీవితం రోగం లేని జీవితము, చావు లేని జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. రోగం లేని జీవితాన్ని ఇచ్చాడు, చావు లేని జీవితం ఇచ్చాడు. రోగం అనగానే ఏం చేస్తుంది తెలుసా? మన దేహాన్ని బలహీనపరుస్తుంది, మనని ఏది చేయాలన్నా చేయనివ్వదు. అంటే మనల్ని ఏం చేస్తుందంటే రోగము రోజు రోజుకి తీవ్రత ఎక్కువైతున్నప్పటికీ మన కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, కళ్ళు సరిగ్గా అనిపించవు. అంటే ఈ చేతి చేత కనీసం 10 ముద్దలు మనం చేసుకొని వండుకొని తిందామన్నా కూడా ఆ సమయం దేవుడు మనకి ఎవరు లేకపోతే ఆ పరిస్థితి అంతే. ఇక రోజు రోజు క్షీణించి మరణానికి దగ్గర కావాలి. కనుక ఈ రోగం లేని జీవితము, మరణం లేని జీవితము దేవుడు మనిషికి పెట్టాడు. కానీ అది కొని తెచ్చుకున్నాము. ఎలా చెప్పండి? దేవుడు ఏదైనా తోటలో తినవద్దన్న పండుగ తిన్నప్పటి నుంచి మనిషికి మరణం వచ్చింది. ఆ మరణం రావాలంటే రోగం వచ్చింది. అర్థమైందా? ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించారు ఎవరు? ఆదాము, అవ్వ. దేవుడు చెప్పాడు లేదాము, దేవునికి ఒక మంచి గుణం ఏంటి తెలుసా పిల్లలు? చెప్పి చేస్తారు. అర్థమైందా? చెప్పకుండా ఏది సడన్గా మన పైకి తీసుకురాదు. దేవునికి ఒక లక్షణం ఏంటంటే ఏదైనా ముందు జాగ్రత్త పరచాలి, మనిషిని జాగ్రత్త పరచాలి, మనిషికి ఆలోచన కలిగించాలి, మనిషికి ఆలోచించేటట్టుగా మనము చెప్పి, దేవుడు చెప్పి ఆ మనిషిని ఆలోచించుకుంటూ తన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ప్రతి మనిషికి చెప్పి చేయాలనుకుంటాడు. అది అందరికీ చెప్పాలనుకుంటాడు, అందరితో మాట్లాడాలనుకుంటాడు. కానీ అందరు వినడానికి వస్తారంటే అందరు వినడానికి రారు. వినే వాళ్ళతో దేవుడు చెప్పాలనుకుంటాడు. అర్థమైందా? అందరూ వినడానికి రారంటే ఎంతమంది అంటే ఇప్పటికీ భూమి పైన ప్రపంచంలో 800 కోట్లకు పైగా ఉన్నారు మనుషులు. 800 కోట్లకు పైగా ఉన్న మనుషులకు ఆకాశం ఏమైనా వేరగుందా? భూమి ఏమైనా వేరగుందా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవి వేరు లేవు. అందరికీ ఒకటిగా దేవుడు ఇచ్చాడంటే మనిషి అనేవాడు ఒకటే తలంపుతో ఉంటాడు. వానికి ఏంటంటే ఇదిగో ఈరోజు వాడు చనిపోతున్నప్పటికీ వారి అర్థం కాక తెలియకుండా చనిపోతున్నాడు. అది అర్థమయ్యేటట్టు తెలిసేటట్టుగా చెప్పి వారి జీవితాన్ని, మన జీవితాన్ని సరిచేసి దేవుడు మన ముందు జాగ్రత్తలతో ఇవాళ నువ్వు మరణిస్తావని చెప్పడానికి సిద్ధపడ్డాడు. చెప్పలేదా మాదమ్మకు? ఇదిగో నీవు తోట పంటలు నా చెట్టు పండ్లు తిని దినమున నీవు నిశ్చయంగా చస్తావు. చెప్పలేదు దేవుడు. చెబుతాడు దేవుడు. ఏదైనా మనకు జరుగుతుందంటే చెబుతాడు. కొన్ని మనకు తెలియకుండా జరుగుతుందంటే దేవుడు నీకు చెప్పడం మానేశాడు. అర్థమైందా? మనకు తెలియకుండా సడన్గా ఏమైనా వస్తుంది అనుకో, రోగం కానీ, అనారోగ్యం కానీ,
సడన్గా ఏదైనా జరుగుతుంది మన కుటుంబంలో, అంటే ఇప్పటివరకు బాగుండే ఇలాంటి సడన్గా వింటుంటాం చూడండి. అలా విన్నప్పుడు ఏంటంటే దేవుడు చెప్పడం మానేశాడు కాబట్టి ఆ కీడు కానీ, ఆ ఆపద కానీ, ఆ రోగం కానీ నీకు వస్తున్నప్పుడు నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది మనిషి గ్రహించాలని దేవుడు చెప్తున్నాడు. అది మనిషికి ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకుంటాడు. దేవుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరు ఎక్కడ బైబిల్ చదివేవాళ్ళు లేరండి. ప్రతి ఒక్కరు దేవా నిజంగా నా జీవితంలో ఏదైనా చేయాలంటే నువ్వు ముందుగానే చెప్తావని బైబిల్ రాయించావు కదా, మరి నా జీవితం మీద జరుగుతుంది దేవా, మరి నేను ముందుగా చెప్పావా, చెబితే నేను అర్థం చేసుకోలేదా, వినలేదా అని ఎప్పుడైనా ప్రశ్నించాము చెప్పండి. దేవుడు ఏమంటున్నాడంటే నేను ముందుగా మీకు చెప్తాను, ఏదైనా మీకు చెప్తాను, చెప్పకుండా ఏది చేయను. ఆదమవతో ఆరంభించిన ఈ మాటను, దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే ధిక్కరించారో నిజంగానే చనిపోయారు ఆదమ. ఏది 930 సంవత్సరాల వరకు బ్రతికారు కదా ఆదమ అంటే కాదు. ఆ రోజు నుంచే చావడము, మరణం ఆరంభమైంది. అప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ చెట్టు ఫలాన్ని అవ్వ తిన్న తర్వాత తన పురుషుని భర్త కూడా తెచ్చిచ్చిన వెంటనే ఆ రోజు నుంచే వాళ్ళ జీవితంలో ఇన్ని రోజులు బ్రతకాలని దేవుడు రాయించాడు. దేవుడు మన చావు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు? ముఖ్యంగా ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, ఎంతోమంది పరిశోధనలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది కనుగొంటున్నారు. చూడండి, ఒక ఫ్యాన్ని కనుక్కోవడం అంటే ఒక ఎంత గొప్ప ఆలోచన ఆలోచించాను, ఒక లైట్ను కనుక్కోవడం అంటే ఎంత గొప్ప ఆలోచన ఆలోచించాను, ఒక మోర్పిసిరా మాట్లాడుతున్నట్టు ఎంత గొప్ప ఆలోచించండి. అంటే ఈ రోజుల్లో మనుషులు ప్రతి ఒక్కదాన్ని కనుగొంటున్నారు, ప్రతి ఒక్క దాంట్లో ముందుకు వెళ్తున్నారు. భూమిపై నుంచి ఆకాశంలో వెళ్తూ చంద్రమండలం పైన వెళ్తున్నారు. అంటే మనుషులు ఎంతగా ఈ లోకంలో అభివృద్ధి పొందుతున్నారంటే అంతగా అభివృద్ధి పొందుతున్నారు. కానీ మనిషి చెయ్యేది ఒకటే ఉంది, అదే చావు నుంచి తప్పించి మరణ జీవం ఇచ్చేది మనిషికి సాధ్యం కాదు. అర్థమైందా? చనిపోయిన వాడిని లేపే శక్తి మనిషికి లేదు. ఏదైనా చేయగలుగుతాడు. ఒక రోగానికి కనుగొంటున్నాడు, ఒక రోగానికి మందు కనుగొంటున్నాడు, ఒక దానికి ఏది కావాలో అది చదువుల ద్వారా కష్టపడుతూ శ్రమ పడుతూ ప్రతి ఒక్కదాన్ని చేదిక్కించుకుంటున్నాడు. చేయాలనే తపనతో ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. కానీ మనిషి మాత్రము చనిపోయిన వాడిని లేపలేకపోతున్నాం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రశ్నగానే మిగిలిపోతుంది. చాలామంది ఏం చెప్తారు తెలుసా? మాట్లాడగట్ట పిల్లలు శాస్త్రవేత్తలు ఏం చెప్తారు తెలుసా? ఇదిగో ఇప్పుడు క్యాన్సర్తో చచ్చిపోతారు అంటే ఇంతకుముందు క్యాన్సర్తో చనిపోయిన వారికి ఇదిగో ఇప్పుడు క్యాన్సర్ మందు కనుక్కున్నాను కాబట్టి ఆ దేహాలను చనిపోయిన డెడ్ బాడీలను అలానే దాపెట్టుకుంటే ఆ మందు ఇప్పుడు క్యాన్సర్ మందు ఆ దేహాలకు వేసి ఆ దేహాన్ని బ్రతికిస్తామని, ఇలా రోగములు ఉన్నప్పుడు ఆ రోగానికి మందు లేకుండా ఎంతమంది చనిపోయారో ఆ మందు కనుగొన్న తర్వాత ఆ దేహాలను లేపుతామని శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. ఏమంటారు తెలుసా? అలా డీప్ ఫ్రిడ్జ్లలో దేహాలను పెట్టి లక్షలు కోట్లు ఇచ్చి ఆసుపత్రుల్లో దేహాలను దాపెట్టుకుంటున్నారు, ఈ చనిపోయిన దేహాలు. ఇదిగో ఒకప్పుడు మలేరియా జ్వరంతో చనిపోయారా? అప్పుడు మలేరియా జ్వరం మందు లేదు. అయితే ఆ మలేరియా జ్వరం వచ్చినప్పుడు ఆ మందు వేస్తే వాళ్ళు బతుకుతారు అని. ఇలా ధనవంతులంతా ఏం చేస్తున్నారంటే మనకు తెలియని విషయాలు ఏంటంటే ధనవంతులంతా ఏం చేస్తున్నారంటే అలా వాళ్ళ సేవలను డబ్బులిచ్చి ఆ డెడ్ బాడీలను మరీ దాపెట్టుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? అది ఆయుష్ ఎవరి చేతిలో ఉందమ్మా? దేవుని చేతిలో ఉంది, ఎస్టాప్ చేతిలో లేదు. కనుక ఆ చావు, మరి ఆ చావు ద్వారా మనకు లాభం ఉందా నష్టం ఉందా అంటే చావు ద్వారా లాభమే ఉంది. అర్థమైందా? చావు ద్వారా లాభం ఉంది. ఈరోజు నిజంగా ప్రియులారా, ఆసుపత్రులకు వెళ్ళి ఒకసారి అడగండి, రోగంతో బాధపడుతున్నాను, చచ్చిపోవాలందా బ్రతకాలని అంటే లేదు బ్రతకాలని ఉంది. చచ్చిపోవాలనుకుంటే ఈ ఆసుపత్రికి రావాల్సిన అవసరమే లేదు.
బ్రతకాలి బ్రతకాలి బ్రతకాలని ఉంది. కానీ దేవుడేమంటాం తెలుసా, చనిపోతేనే మనకు లాభము అంటున్నాడు. అది క్రైస్తవునికి తెలియాలి. ముఖ్యంగా ఇది తెలియని రోజులు మన జీవితము అర్థం కావాలి. చనిపోతే లాభం ఉందంటే మనం చనిపోయినప్పుడు ఇక్కడ సంపాదించుకున్నదాన్ని మనం తీసుకెళ్తామా? ఇల్లుని సంపాదించుకున్నాం అది తీసుకెళ్తామా? బంగారాన్ని సంపాదించుకున్నాం తీసుకెళ్తామా? లాభం అంటే ప్రియులారా ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడ దొరికేదాన్ని లాభం అన్నాడు. అంటే చావు జీవితాన్ని అయిపోయిన తర్వాత మనిషికి అప్పుడే జీవితాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే నేను ఇస్తానన్న జీవితము, నేను ఇస్తానన్న పరలోక రాజ్యము ఎవరి ద్వారా పోగొట్టుకున్నాడంటే ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్నాడు. ఆదామవ్వల ద్వారా పోగొట్టుకున్నది మరలా నేను ఇస్తాను మీకు. అంటే ఆ తోట ఫలాలు, ఆ మంచి చెడ్డల పండు తినొద్దన్న పండును తిని ఆ మరణాన్ని తెచ్చుకున్నారు కదా. ఇదిగో అంతకుముందు ఉన్న జీవితాన్ని మీకు నేను ఇస్తాను. ఎంతకుముందు ఆ పండ్లు తినకంటే ముందు జీవితాన్ని, అంటే ఆ పండ్లు తినకంటే ముందు జీవితం ఏం తెలుసా? నిత్యము జీవించే జీవితము, ఎప్పటికీ చనిపోని జీవితము. అంటే ఇప్పుడు ఆలోచించండి, చనిపోవద్దని మనము ఈ దేహాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? 100 సంవత్సరాలు అయిపోతే చచ్చిపోతారని ఎదురు చూస్తారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, కోట్ల సంవత్సరాల వరకు ఆ జీవితాన్ని నేను మీకు ఇస్తాను. ఆ జీవితాన్ని నేను ఇస్తాను. ఆ జీవితాన్ని నీవు పొందాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా నువ్వు బ్రతకాలి, నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, లేకపోతే నా మాటల్ని చదవాలి. నా మాటలు అర్థం కాకపోతే నువ్వు ప్రార్థన చేత నన్ను అడగాలి, నీకు ఒకవేళ అర్థం కాకపోతే సేవకుల ద్వారా అడగాలి అని దేవుడు సేవకుల ద్వారా, వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా మనల్ని గద్దిస్తుంటే మనము ఆలోచించండి పిల్లలు. ఒకసారి వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేస్తున్నామా? బైబుల్ దేవుని మాటలే మనం వింటున్నామా? లేదు లేదు లేదు. మీరు ఒక్కరు వింటే అంటే వినేవాళ్ళు సంతోషం, వినని వాళ్ళకి దురదృష్టం. వినే వాళ్ళకి అదృష్టము, వినని వాళ్ళకి దురదృష్టం. ఎందుకు దురదృష్టం అంటే నువ్వు చావు తర్వాత ఆ గొప్ప లాభాన్ని పొందుకోలేకపోతున్నావు. చావు తర్వాత గొప్ప లాభాన్ని పొందుకోలేకపోతున్నావు. గొప్ప లాభం ఏంటంటే చావు లేని జీవితమే దేవుడు ఇవ్వాలనుకుంటాడు. క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది మొట్టమొదట ఇది. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే ఇదిగో చనిపోయిన తర్వాత నాకు ఒక నిత్య జీవం అనేది ఉంది. ఆ నిత్య జీవం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ లోకంతో నాకు సంబంధం లేదన్నట్టుగా క్రైస్తవుడు బ్రతకాలి. అది నేర్చుకోవడానికి క్రైస్తవుడు ఈ లోకాన్ని ఇక్కడ మందిరానికి రావాలి. అంతకుమించి దేనికోసము మనము ప్రభు యొక్క సన్నిధానికి రావాల్సిన అవసరము లేదు. ఇది ఈ లోకంలో ఎవరు అందిస్తారంటే ఎవరు ఇవ్వరు. భర్త ఇవ్వరు, భార్య ఇవ్వరు, పిల్లలు ఇవ్వరు. కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనల్ని బ్రతికిస్తాంటే బ్రతికించాలి, బంగారం బ్రతికించాలి. ఏది ఈ లోకంలో మనం ఏదైతే దాచుకుంటున్నామో, సంపాదించుకుంటూ మనం ఆలోచించనుకుంటాం కదా, అది మనల్ని ఒకరోజు మోసం చేస్తుంది. అది దాన్ని మనము విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళిపోవాలి. ఏదైనా తీసుకొని వెళ్ళిపోతామంటే ఏం తీసుకెళ్ళాము? తీసుకెళ్ళేది రెండే రెండు, ఏంటి? మంచి చెడ్డ. ఆ మంచి దాంతో నీకు నిత్య జీవం వస్తుంది, చెడ్డ దాంతోనే నిత్య నరకం వస్తుంది. అర్థమైందా? మంచి దానితో నిత్య జీవం వస్తుంది, చెడ్డదానితో నరకం వస్తుంది. ఇప్పుడు మంచి చేయాలంటే ఒకసారి ఆలోచించండి కదా. మంచి చేయాలంటే మనము చదువుకున్నాం, ఆకలి ఉన్న మనకి ఆహారం పెట్టాలి, వస్త్రాలు లేని మనకి వస్త్రాలు ఇవ్వాలి, అనాథలుగా ఉన్న వారికి చీరలియాలి. అర్థమైందా? ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించాలి, చెరసాలలో ఉన్న వారిని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, పిలిపించాలి. అంటే ఇన్ని మాటలు మనకు ఇవి చేస్తేనే నిత్య జీవం వస్తుంది. అర్థమైందా? ఇది చేస్తేనే మనం నిత్యం జీవిస్తాం, లేకపోతే ఎప్పటికీ జీవించాము. ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చినా నీకు ఆ నిత్య జీవం అనేది దొరకదు. అర్థమవుతుందా? కనుక పిల్లరా, చనిపోయే ముందు దేవుడు చెబుతాడంటే అవును. ఎవరికి చెబుతాడు? చనిపోయే ముందు దేవుడు చెబుతాడంటే చెబుతాడు. ఎవరికి చెప్తాడు? పెట్టారా? అందరు నన్ను చూడండి. ఎవరికి చెప్తాడు? ఎవరికి?
దేవుని మాట విని, దేవుడు అంటే భయము, భక్తి, దేవుడు అంటే ప్రాణము, దేవుడు చెప్పిన మాటల ప్రకారము ఎవరైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారు చూడండి, వాళ్ళకి చెప్తాడు, ఇదిగో ఇన్ని రోజులు నేను చనిపోతావు, నేను చేయాలి, చనిపోతావు నేనంటే, ఇదిగో నీ కుటుంబాన్ని, నీ ఇల్లును చక్కబెట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకో, ఇదిగో నీ పైన ఉంచిన భారాన్ని, సేవ భారాన్ని ఇంకొకరికి అప్పచెప్పు. ఎందుకంటే నా భారము, ఇగో నా సేవ అనేది కుంటుపడదు. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ సేవను ఇంకా జరిపించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ముందుగానే నువ్వు సిద్ధపడి ఇంకోరిని ఆ యొక్క సేవ చేయడానికి సిద్ధం చెయ్యి. ఈరోజు నిజంగా చూడండి పిల్లరా, ఇండిపెండెంట్ సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలలో సేవకు కష్టపడి చర్చిని కట్టించి, పెద్దగా మందిరాలను కట్టించి చాలామందిని చదివేసిన తర్వాత ఆ సేవకుడు చనిపోతే ఎన్నో సంఘాలు అంటే మూతపడిన ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో చర్చిలు ఉన్నాయి. అంటే ఆ కాపరికి ఏం అర్థం కాలేదు, నేను అంటే దేవుని సేవ కరెక్ట్ చేయని వాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ సేవ జరగాలి. అది దేవుని ప్రణాళికలో ఉన్న సేవ. అర్థమైందా? అది దేవుని ప్రణాళికలో ఉన్న సేవ, అది దేవుని ఆలోచనలో ఉన్న సేవ. ఎందుకంటే ఈ సేవను ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు చనిపోతున్నావు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పు, ఇక వాళ్ళని ముందుకు నడిపించు, వాళ్ళని ముందుకు ప్రోత్సహించు, వాళ్ళని దేవుడు నడిపించని దేవుడు చెప్తాడు. ఈరోజు నిజంగా చూడండి పిల్లరా, కుటుంబాలే అంటున్నాను బాధపడతారు, కానీ కుటుంబాలే 100 మంది 1000 మంది వస్తున్నా కానీ అక్కడ ఎంతో వృద్ధాపంలో, ఎంతో కుటుంబంలో అనుభవం పొందిన ఆ ఎంతో మంది పెద్ద అనుభవంతో ఉన్న వారిని అలానే కూర్చోబెడతారు. ఒక 20 సంవత్సరాలు కాదు కానీ ఆ తండ్రి ఏం చేస్తాడు, ఆ కొడుకుని నిలబెట్టి వాక్యం చెప్పిస్తాడు. అర్థమైందా? ఆ తండ్రిని నిలబెట్టి నడిపిస్తాడు. ఒకరు కాదు, అట్లా పెద్ద పెద్ద సంఘాలను అలానే ఉన్నాయి. అంటే బైబుల్ ఏం చెప్తుంది తెలుసా? ఒకవేళ బైబుల్ ఎవరినైనా ఆలోచించండి పిల్లలు, సేవకుల కొడుకులు సేవకులు ఎవరు కాలేరు బైబుల్లో. అని గుర్తించండి. మోషే కంటే గొప్ప వాళ్ళ ఈ రోజు ఉన్న సేవకులు ఒకసారి ఆలోచించండి. మోషే గారి కంటే గొప్ప వాళ్ళ? మోషకి 2 కొడుకులు ఉన్నారు, కానీ మోషే కొడుకులు ఎందుకు సేవకులు కాలేదు? ఎవరన్నా ఏమన్నా కానీ నా కొడుకుల్ని నన్ను తీసుకెళ్ళడానికి ముందుకు నిలబెడతాను, ముందుకు రాలేడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రణాళికల్లో మోషే గారి కొడుకులు లేరు. దేవుడు ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో అదే విధంగా సేవకుడు ఆలోచించాలి. ఇదిగో నేను సంపాదించాను, నేను కాపాడుకున్నాను కాబట్టి ఈ సంపద అంతా అయిపోయిన తర్వాత నా కొడుకే దీనికి యజమాని ఉండాలంటే అది దేవుని సేవ కాదు. మోషే గారు అంత గొప్ప వ్యక్తి, ఆయన చనిపోతుంటే ఎవరికి అప్పచెప్పాడు సేవ భారం? 2 కొడుకులు నాకు మోషే కాలేదు. ఎవరికి అప్పచెప్పాడు? యెహోషువకు అప్పచెప్పాడు. యెహోషువకు అప్పచెప్పాడు. అంటే ఎవరైతే సంఘంలో తన కుటుంబం కాకుండా ఎవరైతే సంఘంలో ముందుకు వెళ్తున్నారో వాళ్ళకి పని చెప్పేప్పుడు. ఇప్పుడు అందుకనే మన సంఘానికి వస్తున్న ఎవరైతే వాక్యాన్ని చెప్పాలనుకుంటారో అందుకనే వాళ్ళకి అవకాశం. అర్థమైందా? మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నడిపించాలి, ముందు బాధ్యత వాళ్ళు తీసుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు చావు గురించి ఎవరితో చెప్తాడంటే దేవునికి ఇష్టమైన వారికి. ఇప్పుడు ఇక్కడ మీకు అందరూ అడుగుతున్నానమ్మా, వాక్యం వినడానికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు? చాలా రోజులు. ఎప్పుడు చచ్చిపోతాం మీకు తెలుసా? కానీ చచ్చిపోయే రోజు దేవుడు చెప్తాను, దేవుని నమ్ముకుంటే దేవుడు చెప్పినట్టు ఎలా చెప్తావు అంటే బైబిల్ కూడా చెప్తాడు. ఒకసారి చెప్తాను. ఆదాము అవ్వలతో చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? ఇంకో పండు తినమున నువ్వు నిశ్చయంగా చేస్తావు. దేవుడు చావును దేంతో పోల్చాడు తెలుసా పిల్లలు? దేవుడు చావును దేవుతో పోల్చాడు తెలుసా? నిద్రతో. దేవుడు మనము చావుని ఇక కనిపించాలి, మనతో మాట్లాడాలని ఏడుస్తుంటాము, ఇక ఎప్పటికి కనిపించాలని మనం బాధపడుతుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? చావును నిద్రతో పోల్చాడు. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే ఈ చావు విషయంలో మోషే గారితో దేవుడు ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి కదా. ద్వితీయోపదేశ కాండము
31వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 14వ వచనం. మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించి. ఎవరితో చెప్తున్నాడు? మోషే గారితో చెప్తున్నాడు. మోషే చూడు, నీ మరణ దినములు సమీపిస్తున్నాయి. 120 సంవత్సరాలకు వచ్చేసాడు మోషే గారు. మోషే నీ మరణ దినములు సమీపిస్తున్నాయి, నీ మరణ దినములు సమీపిస్తున్నాయి. మనం ఏమంటారు తెలుసా? 100 సంవత్సరాల దాకా బ్రతుకుతున్నారు, నాకు ఇంకా 40, ఇంకా 50, ఇంకా 40 సంవత్సరాలు బ్రతుకుతాను మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తాను తెలుసా? ఈ రోజుల్లో మరణం ఎలా ఉంది అమ్మా? పసిపిల్లలకు మరణం ఉంది, అర్థమైందా? 5 సంవత్సరాలకు మరణం ఉంది, 10 సంవత్సరాలకు మరణం ఉంది, 15 సంవత్సరాలకు మరణం ఉంది, 20 సంవత్సరాలకు మరణం ఉంది, 30, 40, 50. ఏ క్షణాన ఏ టైం మరణం వస్తుందో అది ఎవరికి తెలియదు. ఆ మరణం అనేది మనకు తెలియాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అంటే ఇప్పుడు మరణిస్తామంటే ఏం చేస్తాం మనం చెప్పండి? దేవుడు 2 రోజుల్లో నువ్వు మరణిస్తామని చెప్పాడు. అప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? నువ్వు మరణిస్తావు ఇక 2 రోజుల్లో. డాక్టర్ చెప్తే మనం నమ్ముతాం, దేవుడు చెప్తే డాక్టర్ దేని వాడు చెప్తాడు? ఒక చివరికి ఆయన వస్తాడు ఏం తెలుసా? ఈ సమయం వరకు ఈ అవయవాలన్నీ పనిచేయవు కాబట్టి ఈ గంట వరకు, ఈ దినం వరకు ఇగో ఈ రోజు నువ్వు చనిపోతావని డాక్టర్ చెప్తారు. కానీ కొంతమంది బ్రతికిన వాళ్ళు కొట్టింది ఆ సమయం నుంచి కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? డాక్టర్ని అంటారా దేవుడు ఏమన్నా తెలుసా? ఇగో నీ మరణ దినం సమీపిస్తున్నాయి మోషే, మరణ దినములు సమర్పిస్తాను. అంటే నిజంగా పిల్లరా, మోషే గారు ఎలాంటి వాడు తెలుసా? మోషే గారిని దేవుడు నీ మరణ దినం అందరూ ఉన్నా కానీ అందరినీ చంపేశాడు. అరణ్యంలో ఎంతమంది చంపేశారు ఇప్పటి వరకు? ఇది చివరి అధ్యాయమే కదా. ఇక మోషే గారు చనిపోతారు. మోషే గారు చనిపోతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. ఇక మోషే గారు అక్కడ వరకు వచ్చేసారు, ఇక దగ్గరికి. ఇంకా ఇదిగో ఎక్కడ నది వరకు వచ్చేస్తారు. ఆ నది దాటి అవతలకి పాలు తేనెలు ప్రవహించే దేశం. అక్కడ వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? ఇక మోషే నీ మరణ దినము సమీపమైంది. అంటే ఈయనకి ఎందుకు చెప్పాడు? 21 లక్షల మనిషికి దేవుడు ఎందుకు చెప్పలేడు? అర్థమైందా? పాలు అంటే ఐగుప్తు దేశం నుంచి ఇంచుమించు 6 లక్షల మనుషులు యవనస్తులని ఉంది, కానీ కాలు బలం ఉన్న వాళ్ళు వచ్చారు. కానీ ఆలోచించి అంటే కొంతమంది పండితులు లెక్కలేసిన పండితులు ఏం తెలుసా? బైబిల్ మీద పట్టున్న వాళ్ళు, బైబిల్ మీద జ్ఞానం ఉన్న వాళ్ళు లెక్కలేసింది ఎంతమంది తెలుసా పిల్లరా? 20 లక్షలకు పైగానే వదిలారట. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుంచి. ఎంతమంది? 20 లక్షలకు పైగా. 20 లక్షలకు పైగా వచ్చిన వాళ్ళు ఎంతమంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు చెప్పండి? వింటున్నారా? ఎంతమంది వెళ్ళారు? 2 అయితే 21 లక్షల మనుషులు ఏమైపోయారు చెప్పండి? మరి వాళ్ళు చనిపోతున్నామని దేవుడు వాళ్ళతో చెప్పాడు? చెప్పలేదు. అర్థమైందా? చెప్పలేదు వాళ్ళతో. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు తిండి మీద పిచ్చి. అర్థమైందా? డ్యాన్స్ల మీద పిచ్చి, పాటల మీద పిచ్చి, ఫంక్షన్ల మీద పిచ్చి, ప్రోగ్రాంల మీద పిచ్చి. తిని త్రాగి ఆడుటకు నచ్చారు అక్కడ మనుషులు. దేవుని సహవాసం నడిచేట ఎంతమంది? 21 లక్షల మనుషులు. చూడండి, సంపాదన, తిండి త్రాగడం, తిండి త్రాగడం, వీటిని చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? హఠాత్తున వాళ్ళని లేపేశాడు. హఠాత్తున వాళ్ళని లేపేశాడు. 21 లక్షల మనుషులను వారికి చెప్పకుండా చంపేశాడు. మోషే గారితో ఎందుకు చెప్తున్నాడు? మోషే గారు చచ్చిపోతావు, నీ మరణ దినములు సమీపమవుతున్నవి అంటే మోషే గారు దేవునికి నచ్చినట్టున్నాడు. మోషే గారు దేవునికి ఎలా నచ్చినట్టున్నాడు అంటే, మోషే గారి తల్లి మోషే గారితో ఏమన్నా తెలుసా? ఇదిగో నీవు నా కుమారుడు అనిపించుకో, నీవు నా కుమారుడు అనిపించుకుంటే ఇదిగో ఇశ్రాయేలు కోసం నువ్వు శ్రమ పడుతున్నావు కదా, ఆ ఇశ్రాయేలును ఈ ఏలు ఇక్కడ ఐగుప్తులని ఏలు. అర్థమైందా? ఒక చక్రవర్తి అనమాట. మోషే గారికి వచ్చిన ఆఫర్ ఏందమ్మా? ప్రధానమంత్రి కాదు, ఇప్పుడు ఎవరన్నా ట్రంప్ ఉన్నా చూడు, ఆ అధికారం వచ్చింది ఎవరికి? మోషే గారికి వచ్చింది అధికారం. ట్రంప్కున్న అధికారం వచ్చింది. ప్రపంచ దేశాలను పరిపాలించే అధికారం వచ్చింది ఎవరికి? మోషే గారికి వస్తే మోషే గారు ఏమన్నా తెలుసా? ఇదిగో ఇది నాకు వద్దు,
ఇవో శ్రమ అయినను బాధ అయినను ఏదైనాను నేను నా ఇశ్రాయేలు జనులతోనే నేను వెళ్తాను. నా దేవుడు ఇస్తానన్న అబ్రహాము యాకోబు అబ్రహాం ఇస్సాకు యాకోబుతో గారు చేసిన ఆ ప్రమాణం గల దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తాను. నా జనులతో శ్రమ పడతాను, నా జనులతో బాధ అనుభవిస్తాను, కానీ సంతోషాన్ని మాత్రం నేను అనుభవించాను. అంటే దేవుని మాట వింటే శ్రమలు వస్తాయంటే అవును, దేవుడి మాటలు వింటే బాధలు వస్తాయంటే అవును, దేవుడి మాటలు ఉంటే సుఖం ఉండదంటే ఉండదు, దేవుడి మాటలు ఉంటే దుఃఖం ఉండదంటే ఉండదు. ఎందుకంటే దేవుని మాటలకు ఈ లోకానికి వ్యతిరేకంగా ఉంటాయి. మోషే గారు ఒక సింహాసనం విడిచిపెట్టారు చూడండి. అంటే ఒక ప్రపంచాన్ని అధికారాన్ని వద్దనుకున్నాడు మోషే గారు. వద్దనుకొని ఏమనుకున్నాడు తెలుసా? అరణ్యంలో ఆకలితో ఉండాలనుకున్నాడు, నీళ్ళు లేకుండా ఉండాలనుకున్నాడు, అరణ్యంలో కాలు నడకతో నడవాలనుకున్నాడు. ఎంత ఇబ్బందులు పడాలో అంత ఇబ్బందులు పడాలనుకున్నాడు. అదే రాజు అయితే తిన్నంత ఆహారం, ఏ భోజనం కావాలంటే ఆ భోజనం, ఏ ద్రాక్ష రసాన్ని తాగాలంటే ఎంతమందితో కొనుక్కాలంటే అంతమందితో కొనుక్కోవచ్చు. అంటే ఎంతగా ఈ శరీరానుసారమైన ఆనందాన్ని ఎంత అనుభవించాలో అంత అనుభవాన్ని వదిలేసుకున్నాడు. అంటే ఎవరు? మోషే గారు. ఆ మోషే గారితో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడన్నా ఆలోచించాను, ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని అన్నీ కావాలంటే దేవునితో మాట్లాడాలి. దేవుని కోసము అన్నింటినీ వదులుకోవాలి. అన్నింటినీ వదులుకున్న మోషే గారు నిజంగా పిల్లరా కుటుంబంలో దేవుని కోసం పిల్లలు బ్రతకలేకపోతే కూడా వాళ్ళ గుట్ట వదులుకున్నారు. అర్థమైందా? 2 కొడుకులు ఉన్నప్పుడు నేను చనిపోతున్నాను, అయిపోద్దాడా ఇక్కడ ఇంతమంది నీవేలు, చిన్నడరా నేను ఇంతమంది నీవేలు, ఈ చర్చిని ఇక్కడ పంచుకోలేదు. ఎవరు దేవుని కోసం బ్రతుకుతున్నారు అంటే అందులో మోషే గారి కొడుకులు గుట్ట పవిత్ర ప్రపంచ దేశానికి వెళ్ళారంటే వెళ్ళారు. అర్థమైందమ్మా? మోషే గారి కొడుకులు ఎక్కడ వెళ్ళిపోయారు? వీళ్ళలాగా తిని తాగడానికి ఇలా వెళ్ళిపోయారు. నాకు ఏమనిపిస్తా అంటే ఆదివారం శుక్రవారం మనం చర్చికి రాకపోతే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత బాధ అనిపిస్తా అంటే అయ్యో దేవుని మాటలు దూరం అవుతున్నారే. నాకు వస్తే మీకు వచ్చేది నాకేమైనా వస్తాయో తెలుసుకోండి. అయ్యో దేవుని మాటలు దూరం అవుతున్నారే. దేవుని మాటలు అంటే ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటాను, ఆ మాట చేత తన జీవితాన్నే మార్చుకుంటారేమో అని ఆశ నాకు, అంతే, అంతకుమించి ఏం లేదు నాకు. దేవుడేమంటారు తెలుసా? మోషే నువ్వు చావడానికి సిద్ధపడుతున్నావు, నీ మరణ దినం దగ్గర పడుతున్నావు, అయితే ఏం చేయాలి? ఆస్తులు ఎవరెవరికి నేను పంచేయమంటుందా? ఇవి ఎంత దాపెట్టుకున్నావు కదా మోషే. ఆ ఆస్తులు బంగారానికి కాదని వచ్చాడు మోషే గారు. 20 లక్షల పైగా మనుషులకు చనిపోతుంటే దేవుడు చెప్పకుండా వాళ్ళని చంపేశాడు. చంపేస్తుంటే మోషతో చెప్పించి చంపించాడు. అసలు చెప్పినట్టు సేవకునికి ఏం జరుగుతుంది సంఘంలో, దేవుని కోసం బ్రతుకుతున్న సేవకునికి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. సేవకుని జీవితం అర్థమవుతుంది, సంఘంలో ఉన్న విశ్వాసుల జీవితం అర్థమవుతుంది. రోజుల్లో నిజంగా చూడండి కదా, సేవకుని జీవితం సేవకునికి అర్థం కాదు, సంఘంలో ఉన్న వారి విశ్వాసము సేవకునికి అర్థం కాదు. అంటే ఈ రోజులు అంతా దీనికోసం పాపులాడుతా అంటే శరీరానుసారమైన వాక్యము, శరీరానుసారమైన చర్చలు, శరీరానుసారమైన బోధలు, శరీరానుసారమైన ప్రార్థనలు, శరీరానుసారమైన జీవితం కోసం ప్రతి ఒక్కటి జరుగుతుంది. కానీ ఈ శరీరానుసారంతో అన్నీ ఆడుకున్నావు, ఉద్యోగాన్ని ఆడుకున్నావు, ప్రమోషన్ ఆడుకున్నావు, జీతం, ఇల్లు కొనుక్కున్నావు, బంగ్లాలు కొనుక్కున్నావు, కారు తెచ్చుకున్నావు, భూములు సంపాదించావు, డబ్బులు కూడా పెట్టుకున్నావు, అన్నిటిని కూడా పెట్టుకున్న తర్వాత చనిపోతున్న రోజు ఏది నేను లేదు. చావుకు సిద్ధమైనప్పుడు నీకు ఆ ధైర్యం ఉండదు. దేవుణ్ణి అనుకున్నాడు ఏమవుతుంది కదా, చనిపోయే వాళ్ళను సంతోషంగా చనిపోతుంటాడు. దేవుణ్ణి అనుకున్నాడు, ఆ దేవుణ్ణి అనుకునే మనుషులను బాధతో చచ్చిపోతున్నాడు. ఇంకా 10 రోజులు బ్రతకాలి, 10 రోజులు బ్రతుకుంటే బాగుంది. కానీ దేవుణ్ణి అనుకున్న సంతోషంగా ఆనందంతో చనిపోతాడు. దేవుడు మోసతో అంటున్నాడు, మోషే ఇవాళ ఈ మరణాన్ని సమీపించినాడు, అయితే నేనేం చేయాలి దేవా, నేనేం చేయాలంటే చెప్తున్నాడు చూడండి అక్కడ. మరియు యెహోవా చూడుము నీ మరణ దినమును సమీపించను, నీవు యెహోషువను నిలిచి
పిలిచి నేను అతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారంలో నిలువుడని మోషతో. అంటే ఏమంటారు తెలుసా? పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ప్రత్యక్ష స్థలం. అంటే దేవుడు ఆ 3 స్టేజ్లో అక్కడికి వచ్చేస్తే ఎవరు తీసుకురావాలంటే ఓన్లీ మోషే, యూదా, యోషువని తీసుకురావాలి అన్నప్పుడు మోషే గారు అంటే నా మరణదినంలో అయిపోతున్నాయంటే నేను చేయాల్సిన పనులు నాకు విశ్రాంతిని ఇస్తున్నాడు. చనిపోయిన తర్వాత అందరూ అంటాను దేవుని కోసం ఏం పని చేయలేడు, కానీ ఇక విశ్రాంతిలోకి వెళ్ళాడంటే ఎక్కడ విశ్రాంతి? బాధలోకి వెళ్ళాడు అక్కడ చనిపోయిన తర్వాత. దేవుడి కోసం విశ్రాంతిలోకి ఎవరైతే తెలుసా పిల్లరా? ఆ క్రియలన్నీ ముగించుకొని, లోకంలో ఉన్న క్రియలన్నీ ముగించుకొని విశ్రాంతిలోకి వెళ్ళాలని వాక్యాలు చెప్తున్నారు. చనిపోయిన తర్వాత ఎవరు వెళ్తారు తెలుసా? దేవుని కోసం మోషేలాగా బ్రతికిన వాళ్ళ లాంటి వాళ్ళే విశ్రాంతిలోకి వెళ్తారు. ఎంతమంది అండి? 20 లక్షల మనుషులు ఒకటేసారి మోషే గారిని ఆకలి 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 అంటే మోషే ఏడికి తెస్తారు చెప్పండి? మోషే ఏడికి తెస్తాడు. అదే దేవుడిని అడగలే కదా, దేవా మాకు ఆకలి అవుతున్న దేవా మాకు ఆహారం పెట్టమంటే దేవుడు ఇచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? మోషే పైన ఆధారపడ్డారు. దేవా మాకు దాహం అవుతుంది, నీళ్లు నీళ్లు నీళ్ళు అంటే దేవుడిని అడగాల్సిందే. ఎవరిని అడిగారు? మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మోషే మాకు నీళ్ళు పెడతావా లేదా? ఎందుకు అంటే మాకు ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో తీసుకొచ్చావా? చంపడానికి తీసుకొచ్చాము వాళ్ళను. మేము వెళ్ళిపోతాం, ఇక మేము వెళ్ళిపోతాం అంటే అక్కడ కీరకాయలు గుర్తుకొస్తున్నాయంట, దోసకాయలు గుర్తుకొస్తున్నాయంట, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయంట, కళ్ళ ముందు అవే తిరుగుతున్నాయంట. తినొచ్చిన తర్వాత ఉంటా మళ్ళీ పండుకొని మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఎంత బాగుంది, మళ్ళీ ఎప్పుడు ఆడిపోదాం తిందామన్నా ఆలోచన వస్తుంది. తినేసేసిన సంతోషించి మళ్ళీ ఆడిపోయి తినాలి, ఆ దాంట్లో తినాలని ఎందుకు? మోషకు ఎంతమంది ఇబ్బందులు పెడుతున్నారంటే, ఇదిగో మాకు ఆకలి అవుతుంది, ఆహారం పెట్టు, మాకు భోజనం పెట్టు. నిజంగా ఆ అరణ్యంలో నడిచారంటే ఎన్ని పాములు ఉండొచ్చు, ఎన్ని మృగాలు ఉండొచ్చు, ఎన్నిటి నుంచి వీళ్ళని కాపాడాడు చెప్పండి దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల్లో ఒక్కరు పాముతో చచ్చిపోయారన్నది లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైతే పాపం చేస్తారో, వ్యభిచారం చేస్తారో పాములను పంపించారు, సర్పాలను పంపిస్తాడు. దేవుడు పంపించాడు. అన్ని రోజులు దేవుడు చెప్పిన మాట వింటే ఒక్కరు చనిపోలేదు. దేవునికి అయిష్టంగా ఎప్పుడైతే బ్రతకడం స్టార్ట్ చేశారో సర్పాలను పంపించాడు. ఒకటే రోజు తెగులను పంపించాడు. ఒకటే రోజు భూకంపం వచ్చి ఒకటే రోజు 23,000 మంది చనిపోయారు. అంటే సంఖ్యాకాండం అంతా చూడండి, ఎలా చచ్చిపోయారు. చచ్చిపోతున్నాడు వీళ్ళకి ఎందుకు చెప్పలేడు దేవుడు? మోషతోనే ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? మనిషికి చావుద్దని ఒక ఆశ ఉంటుంది కదా. చావు కూడా ఎందుకంటే ఒక ఆనందం అనేది ఉంటుంది కదా. ఈ బ్రతుకులో మాత్రము, ఇక్కడ బ్రతికితే మాత్రము కష్టం సుఖం రెండుతో బ్రతకాలి. అర్థమైందా? ఈ శరీరంలో ఉన్న రోజులు ఎంత బ్రతికినా కష్టం సుఖం రెండు వస్తుంటాయి. కానీ చనిపోయిన తర్వాత దేవుని కోసం బ్రతికితే నిత్య జీవులు వెళితే సుఖానికే వెళ్ళిపోతాం. కానీ దేవుడికి ఇష్టం బ్రతికితే నరకం వెళ్తే ఈ బాధనే పడాల్సింది. కనుక దేవుడు ఏమంటాడంటే, ఇంతమందికి చెప్పండి మోషకి ఎందుకు చెప్తున్నాడంటే, అందులో మోషే కుమారుడు ఎవరితో వెళ్ళిపోయారు చెప్పండి? లోకంతో వెళ్ళిపోయారు. మోషే కుమారుడు ఒక సేవకునితో మాట్లాడటం వెళ్ళిపోయారు. అంటే ఎవరిని పడ్డారంటే, నిజంగా మీకు ఒక ప్రశ్న వస్తుంది, నేను బైబిల్ ఎలా చదువుతా అంటే మరి 6 లక్షల మనసులు వచ్చినప్పుడు పాలు చేతులు ప్రవహించే దేశానికి 2 వస్తే మరి వీళ్ళకి సంతానం ఎలా అభివృద్ధి పొందింది? 2 మగవాళ్ళు వచ్చారు. నీకు అదే క్వశ్చన్, బైబుల్ చదవాలని అలాంటి క్వశ్చన్ వస్తాయి కదా. ఎలా అభివృద్ధి అని చెప్పండి? మళ్ళీ ఇప్పటి వరకు ఇస్రాయల్ దేశం ఉంది కదా, ఇప్పటి వరకు ఉన్నారంటే ఎలా వచ్చారు చెప్పండి? అర్థమైందా? మీరు ఎవరికైనా ప్రశ్నించండి. అవును బ్రదర్, ఐగుప్తు నుంచి మోషే గారు తీసుకొచ్చినప్పుడు మోషే గుట్ట వెళ్ళలేదు అంటే అవి వెళ్ళలేదు. మోషే గుట్ట వచ్చిన మాట దేవుని దగ్గర తప్పు చేస్తారు. ఆ తప్పును బట్టి మోషే గుట్ట పాలుతున్న ప్రపంచం తీసుకెళ్ళలేదు. మరి 2 వెళ్తే ఆ 2 వలన సంతానం ఎలా అభివృద్ధి పొంది మీరు ఆలోచించండి. పోనీ ఇంకిద్దరు మన దేశం ప్రపంచానికి 2 వెళ్ళారు. 2 వెళ్తే 2 మగవాళ్ళకు సంతానం ఏమైనా వస్తుందా? 2 మగవాళ్ళకు సంతానం. మరి ఎలా ఇశ్రాయేలు ఇప్పటివరకు అభివృద్ధి పొందారు?
ఇతరులతోనూ సాంగత్యం చేయొద్దని దేవుడు చెప్పాడు. అన్యులతో మీరు పెళ్లి చేసుకోవద్దు, అన్యుల సాంగత్యం చేయదు, వాళ్ళ దాంతోనే ఉండొద్దని చెప్పాడు దేవుడు. అది మరి చెప్పండి, ఎవరి ఫ్యామిలీ? ఇద్దరు అంటే మన ఫ్యామిలీ మొత్తమే లేదని చెప్తారు. ఇలాంటి క్వశ్చన్లు మనకు అర్థం కాదు. ఇలాంటి ఆలోచన మనకు రావాలి. ఎవరైనా చెప్పాలా? సంతోషించండి. ఎవరైనా తెలుసా, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన 20 లక్షల మనుషులకు అరణ్యంలో 40 సంవత్సరాలు కాపలా చేశారు కదా, పిల్లలు అన్నారు కదా. ఆ పిల్లలందరూ మంచిగా బ్రతుకున్నారు. ఐగుప్తు నుంచి వెళ్ళిన వాళ్ళు అందరు కాదు, ఆ ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు తెలుసా? వెళ్ళినప్పుడు ఎవరు తెలుసా? అందులో యోషువ, కాలేబు ఉన్నారు. వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిన వారు, కానీ 40 సంవత్సరాలు పుట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి అరణ్యంలో. వాళ్ళు కొంతమంది వెళ్ళారు దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు. 20 సంవత్సరాలకు పైబడిన వారు వెళ్ళారు. బైబుల్ అది మన బైబుల్ చదవాలి. బైబుల్లో అలా ఆలోచించాలి. ఇద్దరు అంటే ఎక్కడి నుంచి బయలుదేరినారు? ఐగుప్తుని బయలుదేరారు. అరణ్యంలో 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు, కానీ అక్కడి నుంచి బయలుదేరిన వారు మాత్రము ఇద్దరే. అలా మాట్లాడదు. అక్కడి నుంచి బయలుదేరి మాత్రం ఇద్దరు వెళ్ళారు. ఇంకా అరణ్యంలో పుట్టిన వాళ్ళు చాలా మంది వెళ్ళారు. వారి ద్వారా మళ్ళీ సంతానం ఏర్పడ్డది. కొన్ని 100 మంది వెళ్ళచ్చు, లక్షల మంది వెళ్ళచ్చు. అర్థమైందా? బైబుల్ అలాంటి క్వశ్చన్స్ దొరికాయి కదా, నీకు పంపిస్తారు. అర్థమైందా? తర్వాత నీకు రెఫరెన్స్ చూపిస్తాను. అర్థమైందా? అలాంటి వాళ్ళను దేవుడు పాలుతున్నారు. ఒకవేళ మీరు ఈ క్వశ్చన్ వేసుకోండి, మరి ఇద్దరు వెళ్తే ఇస్రాయేల్ ఎలా వచ్చారు? ఇంత క్వశ్చన్ కాదు. బైబుల్లో ఏముందంటే వాళ్ళను 20 సంవత్సరాలకు అప్పటి వరకు ఏంటమ్మా, 30 సంవత్సరాల వరకు 20 సంవత్సరాల వరకు లోబడిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు పాపం చేయలేని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వారి ద్వారా మళ్ళీ సంతానము ఏర్పడ్డది. అర్థమైందా? కనుక మోషతో చెప్పిన మాట్లాడద్దు. మోషతో చెప్పిన అంటే, మోషే మీరిద్దరు ఎక్కడండి? ప్రత్యక్షపు గుడారంలోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఏమని తెలుసా? 15వ వచనం, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం పైన నిలవగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఇదిగో నీ పితరులతో పండుకోబోచున్నావు. ఏందంట పండుకోబోచున్నావు అంటే చచ్చిపోతున్నావు. అంటే నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు. నీ పితరులు ఎక్కడ ఉన్నారంటే పడుకున్నారు. ఎక్కడ? సమాధుల్లో పడుకున్నారు. ఇవాళ నీ పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నావు మోషే. ఈ జనులు లేచి ఎవరి దేశమును తాము చేరి వారి నడుమనందులో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ జనులు అన్య దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీ ఎదురు. వీళ్ళంతా అయిపోతారట. మళ్ళీ మోషే యోషువ కాలేబు కాకుండా మళ్ళీ వెళ్ళినాడు. మరి అదే పరిస్థితి. ఎందుకంటే తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అది చేస్తాడు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన వీళ్ళు మంచిగా వచ్చారు, కానీ అంతకుముందు బీజం ఏమవుతుంది? వ్యభిచారం చేసి తప్పులు చేసిన బీజం ఏమవుతుంది? అరణ్యంలో చచ్చిపోయిన వాళ్ళందరూ ఉన్నాయి. అవన్నీ ఎక్కడ వచ్చేసాయి? ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తాయి. పాలు తేనె ప్రయాణ దేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని దేవుడు చెప్పాడు కదా. అది మర్చిపోయారు. ఇప్పుడు నా అలవాట్లు ఎట్లుంటే మా పిల్లలు అదే అలవాట్లు వస్తాయి. ఆమె కాదు, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లలు ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు అని చెప్పవచ్చు. అర్థమైతే? కనుక వీళ్ళకి ఏమొచ్చేసాయంట, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారంట? వ్యభిచారులు అయిపోయారంట. ఎట్లయితే తల్లిదండ్రులు బ్రతికారు అక్కడ, సేమ్ మళ్ళీ పాలు తేనెలు ప్రయాణించే దేశానికి వచ్చిన తర్వాత అట్లనే ఉన్నారంట. అంటే దేవుడు ఏం చేస్తాడు సభ్యులు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చావు మనకు దేవుడు చెప్పాలంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియాలంటే, దయచేసి ఒకటి చెప్తున్నాను, ప్రతిరోజు బైబిల్ చదువుతాను.
ప్రతిరోజు ప్రార్థన చేయండి. ప్రతిరోజు దేవుడు ఇష్టపడుతున్నాడు, ఆ ఇష్టాన్ని ఎరగదామండి. ఆయన ఏం మన పట్ల ఆశిస్తున్నాడు, ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు, ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు, భార్యను ఎందుకు ఇచ్చాడు, భర్తను ఎందుకు ఇచ్చాడు, భార్య భర్తల మధ్యలో సంతోషాన్ని ఎందుకు ఇచ్చాడు, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, మంచి అన్ని విధాలుగా నీకు ఎందుకు ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఎందుకు ఇచ్చాడు, మంచి ఉద్యోగంతో సంతోషం ఎందుకు ఇచ్చాడు. ఉద్యోగం ఉన్నా కానీ సంతోషం లేని కుటుంబాలు ఉన్నాయి, డబ్బు ఎంత ఉన్న సంతోషం లేని కుటుంబాలు ఉన్నాయి. అన్ని ఇంత ఇచ్చిన తర్వాత దేవుడు నా పట్ల ఇంత చేసినప్పుడు నా పట్ల దేవుడికి ఏదో ప్రణాళిక ఉందని మనం గుర్తుపట్టాలి. అదేమైందా? ఇంతగా దేవుడు నాకు మేలు చేస్తున్నాడంటే ఏదో నా పట్ల ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను ఎరిగినామనుకోండి, ఏం చేస్తాడు తెలుసా దేవుడు? ఇదిగో ఒకరోజు నుంచి చచ్చిపోతాడు చెప్తాను. నిజంగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అని దేవుడు చెప్తుంటాడు. అంటే మోషతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీకు నీ ఆలోచనలు వస్తే ఏం చేస్తావు తెలుసా? నీ కొడుకుని లీడర్ చేస్తావు. మోష ఎంత మంచివాడు తెలుసా? యెహోషువను నిలబెట్టాలి. దేవుడు చెప్పిన మాట వింటున్నాడు. అర్థమైందా? దేవుడు చెప్పిన మాట వింటున్నాడు మోషే గారు. ఇదిగో యెహోషువను నిలబెట్టంటే నిజంగా ఆ యెహోషువను నిలబెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజుల్లో చూడండి పిల్లరా, 20 సంవత్సరాలు ఉన్నాయి, 30 సంవత్సరాలు ఉన్నాయి, ఏం పాటలు పాడతారో తెలియదు, ఏం వాక్యం చెప్తారో తెలియదు, సేఫ్ అయిపోతున్నాం. తండ్రి తర్వాత ఇదంతా ఎవడో తీసుకోకపోతే ఎందుకు, నా కొడుకుని నిలబడాలి, పిచ్చి ఇదంతా. నిజం పిల్లరా, ఈ సండే రోజు వీలైతే చక్కటి అంశాన్ని విందాము. మీకు ఒక ప్రశ్న ఇచ్చి పంపిస్తాను. వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేసి ఆదివారం ఆ ప్రశ్నకు జవాబు చెప్పి చెప్పాలి. ఓకేనా? కనుక అంటే ఇప్పుడు అంటే దేవుడు ఇష్టమే యేసు ప్రభువు చెప్పాలి, ఇవ్వ నువ్వు చనిపోతావు అంటే ఏం చేయమన్నా శిష్యుని సిద్ధం చేసేసారు. యేసు ప్రభు చనిపోయాడు. మనమేం చేస్తున్నాము? మన పిల్లలకి ఏం ఆస్తులు కావాలో అన్నీ సంపాదించి పెట్టిపోతున్నాం. కానీ అది ఎప్పటికీ మనకు రాదు. మన జీవితంలో అది లాభం కాని పని. సంపాదించొద్దు అంటున్నట్టు ఎప్పుడు సంపాదించొద్దు అంటే నిజంగా రోజు చెప్తున్నాను కదా, చనిపోయిన తర్వాత ఈ విజయ్ చెప్పింది కరెక్టే కదా, నేను ఎందుకు నమ్మలేదని కొన్ని వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు బాధపడాల్సిన రోజు వస్తుంది. దేవుని సేవ కోసం పెట్టండి అని చెప్పాడు. ఆ పెట్టింటే నిజంగా ఒక మోష అంతటి వాడే బంగారము గదులు ఉన్నా వదులుకున్నాడు. అర్థమైందా? బంగారాలు గదులు, ఇళ్లలో రూమ్లలో నిండా ఉన్న బంగారాన్ని చూసి కూడా ఆ బంగారాన్ని ఇచ్చి అన్నాడు మోష గారు. అంటే గదులు ఆస్తులు ఉన్నా కానీ మోష గారు ఏమంటారు తెలుసా? నాకు వద్దు అని ఏమాటలు చేసుకుని తెలుసా? చనిపోతే నా వెంట రాందంటాను, నాకేం అవసరము, నా దేవుని మాట ప్రకారం వింటే అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా ఆ దేవుని సేవలో ఉండాలనుకొని ఆయన చనిపోయాడు. చూడండి, అది ఇష్టం. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారు కదా, అది ఏం తెలుసా? అందుకని మనం చర్చికి రావాలి. అందుకని మనకు ముఖ్యంగా ఈ లోకంలో ఎవ్వరికి తెలియదో ఈరోజు చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను ఎవ్వరు తెలియదు. కానీ ఒక క్రైస్తవుడు మాత్రం ఈరోజు చచ్చిపోతానని చెప్పగలుగుతారు. అది దేవుడి పైన నమ్మకం ఉన్నవాడు, దేవుడు ఇష్టపడ్డవాడు చెప్పగలుగుతాడు. అర్థమైందా? దేవుడు ఇష్టపడ్డవాడికి దేవుడు చెప్తాడు, ఇగో మోషే నువ్వు నిద్రించబోతున్నావు, అయితే ఏం చేయాలి దేవా అంటే, ఇగో నిన్ను నువ్వు కాపాడుకున్నవి ఎలాగనో నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు ఇంకో ఆయన నాకు కనిపిస్తున్నాడు. ఆ యోషువ ఆయనకు అప్పచెప్పిన బాధ్యతలు అన్నాడు. ఆయనకు అప్పచెప్పని మోషే గారు చనిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, మన కోసం 2000 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు శిష్యులతో చెప్పాడు కదా, నేను చచ్చిపోతాను, ఈ రాత్రి నన్ను అప్పగిస్తారు, నేను చచ్చిపోతాను అని యేసు ప్రభు చెప్పాడు కదా. నిజంగా చూడండి, అంటే బైబిల్లో ఎవరైనా దేవుడి కోసం ఆలోచించిన వాళ్ళని చూడండి, వాళ్ళ కష్టాలు, శ్రమలు అన్నీ వాళ్ళని వెంటనే ఉంటాయి. కానీ వాటిని ఎలా చేస్తారు? లెక్క చేయకుండా దేవుడి మాటకు విలువనిస్తూ, దేవుడి మాటకు పాటిస్తూ ఆ విధంగా బ్రతికితే, ముఖ్యంగా ఈ లోకంలో మనం ఏదైనా సంపాదించుకున్నామంటే ఏం చేస్తా? చనిపోయిన తర్వాత బ్రతికున్నాం అన్నదే గొప్ప సంపాదన, దానికంటే మించింది లేదు. చనిపోయిన తర్వాత మళ్ళీ నేను లేస్తాను అన్నదే గొప్ప సంపాదన. దానికంటే ముఖ్యం ఇంకే సంపాదన ఏమని చెప్పండి? బ్రతకాలనే కదా. కొన్ని కోట్లు పెట్టినా కానీ బ్రతకలేరు మనుషులు. జైలతో చనిపోయినప్పుడు 100 మంది డాక్టర్లు ఉన్నారంట. కోట్లు డబ్బు పక్కన ఉంది, కానీ చనిపోయిందా లేదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ కోట్లు, బంగారము అన్నీ కాదు, నా మాట వింటే నేను బ్రతికిస్తాను, చనిపోయిన తర్వాత వెళ్తాను.
అందుకని యేసు ప్రభు చనిపోయిన తర్వాత దేవుని మాట ఎలా చెప్పాడో అలా విన్నాడు, ఎలా శ్రమ పడాలో అలా శ్రమ పడాడు, ఎలా బ్రతికి చూపించాలో అలా బ్రతికి చూపించి యేసు ప్రభు చనిపోయాడు. ఎందుకు తెలుసా? యేసు ప్రభు మన ముందు పెట్టాడు తెలుసా? ఒక మాదిరిగా ఉంచిపోయాడు మనకి యేసు ప్రభు. ఇదిగో నేను చెప్పినట్టు బ్రతికితే ఈ లోకంలో సాతాను రాజ్యం. సాతాను ప్రతి విషయంలో శ్రమ పెడుతుంటాడు. సాతాను ప్రతి విషయంలో నేను దేవుని కోసం దూరం చేయాలనుకుంటున్న విషయంలో ఇదిగో నువ్వు నిలబడి బ్రతికితే, ఇదిగో నువ్వు చనిపోయిన తర్వాత యేసు ప్రభుని ఎలా లేపానో నేను అలా లేపుతున్నాను. కనుక పిల్లరా, ఈ ఆదివారం శుక్రవారం ఎందుకు రావాలమ్మా? ప్రార్థన చేయడానికి. ఈరోజు దేవ నిజంగానే లోకాశలు నేను కూడుకపోతున్నాను, శరీరాశ, నేత్రాశ, జీవగ్రామంతో నేను దయచేసి దేవ ఆశలు నాకు తీసివేసే ఉన్నది నేను ఏం చేయాలంటే నీ సేవ కోసం ఖర్చు చేస్తాను, నీ సన్నిధానం మంచి వాక్యం ఖర్చు చేస్తాను, నీ పరిచర్య కోసం ఖర్చు చేస్తాను. అలాంటి మనసు లేదు నాకు దేవా, అలాంటి మనసు నాకు దయచేయని అడుగు, దేవుడు ఇస్తాడు. అది ఇస్తే ఏం చేస్తారు తెలుసా? రోజు నీ మనసు మాట్లాడుతుంది, రోజు దేవుడినితో మాట్లాడగలుగుతుంటాడు, రోజు దేవుడినితో ఎక్కువ మాట్లాడుతుంటే దేవుడితో ఫ్రెండ్షిప్ చేయగలుగుతుంటాడు. ఒక స్నేహితుడు తన స్నేహితునికి చెప్పకుండా ఎలా ఉంటాడో, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాము నీతో చెప్పకుండా ఏదన్నా దాచేదనా అబ్రహాం అంటే దాచదు. ప్రతి ఒక్కటి దేవుడు మనం చెప్తుంటాడు. కాబట్టి దేవుడే ప్రతి ఒక్కటి మనం చెప్తుంటే ఈ లోకంలో మనకి ఏం అవసరం? అందుకని మన జీవితానికి చనిపోయేలోపు నిజంగా దేవుడు ఏమని తెలుసా? ఇగో ఈరోజు చచ్చిపోతామని చెప్పుకుంటున్నాడు. మనకు అర్థమవుతుందంటే మనకు అదృష్టం రావాలంటే దేవుని కోసం మన కష్టాన్ని, మన డబ్బును, మన ప్రయాసాన్ని ప్రతి ఒక్కటి ఖర్చు పెడితేనే దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తారు. కనుక వాక్యం అయిపోయింది. మీకు ఇప్పుడు ప్రశ్నించి ప్రార్థన చేసేసుకోండి.